चाराना मुर्गी को बाराना मसाला बहुत ज्यादा हो गया. అవును బాస్, ఇక్కడ నగ తక్కువ, నగిశీలే ఎక్కువ. నిజాలకు ముసుగులేసి నాటకాల్లో తేలిపోతున్న నాయకులంతా వాళ్ళ పబ్బాల్ని పబ్లిక్ మనీతోనే గడిపేసుకోవడం అనేది ఇవాళ కనిపిస్తున్న ఒకానొక లైవ్ షో. ఉన్నదంతా ఉత్తి పుణ్యాలకే ఒలకబోసుకుంటున్న మన ప్రభుత్వాల పనితీరు చూసిన తర్వాత రేపటి ఏడుపు సీన్లన్నీ ఇవాళ్లే మన కళ్ళ ముందు కదలాడిపోతున్నాయి. గల్లా పెట్టెలన్నీ గుల్లైపోతున్నట్లు వింత వింత సౌండ్లు కూడా వస్తున్నాయి. తేరా భారత్ మహాన్ నయా పాకిస్తాన్ నిర్మాణంలో నేను సైతం కూలీనవుతానంటూ సంస్కరణల రూట్లో గంతులేసినప్పుడు నవాజ్ షరీఫ్ సిగ్గుపడకుండా చెప్పుకున్న ఈ మాట మొన్నీ మధ్య మన ఒంటిని పులకరింపజేసింది. పొడవాటి కార్లలోనే తిరిగేయాలన్న ఒక గొప్ప బ్యాడ్ హ్యాబిట్ను వదిలేసుకున్నందుకు భారత ప్రభుత్వ పెద్దలందరికీ ఈ షరీఫుడు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకున్నాడు. మనల్ని ఆదర్శంగా తీసుకోవాలని తన కేబినెట్ ఫ్రెండ్స్ అందరికీ హుకుం జారీ చేసుకున్నాడు కూడా. కానీ మన ఖజానా కాపలా కుక్కలు కేంద్ర పాలకుల దగ్గర నిజంగానే అంతోటి చిత్తశుద్ధి కనిపిస్తోందా? అక్కడున్న ప్రతి రూపాయి బిళ్ల మీద ప్రజల పేర్లే రాచున్నాయన్న కనీస ఇంగితాన్ని సర్కారీ సెలబ్రిటీలు ఇసుమంతైనా గ్రహించుకుంటున్నారా? అక్కడంత దృశ్యమే లేదనడానికి ఇక్కడ బోలెడన్ని తార్కణాలు, మనల్ని ఔరా అనిపిస్తున్న అచ్చోసిన ఆడంబరాలు కూడా. మిస్టర్ సింపుల్ ఉరఫ్ మన్మోహన్ సింగ్ ఆడంబరమే తెలియని అమాయకుడంటూ మనం అదే పనిగా పొగడేసుకుంటున్న మన ప్రధానమంత్రి జమా ఖర్చులేంటి? ఈ లెక్కల్ని పిఎంఓ వర్గాలే ఇటీవల బయట పెట్టేశాయి. తన 9 ఏళ్ల రూలింగ్లో మన్మోహన్ సింగ్ విదేశీ టూర్లకైన ఖర్చు 642 కోట్లు, అంటే సంవత్సరానికి సరాసరి 70 కోట్లు. మొత్తం 62 సార్లు దేశం దాటి ప్రత్యేక విమానం ఎక్కి చక్కర్లు కొట్టినట్టు రికార్డులో రాసుంది. ప్రధాని గారి ఫారిన్ టూర్లంటే జాతి ప్రయోజనాలకు, బార్డర్ల దగ్గర భద్రతకు, భరోసాకు పునాదుల్లాంటివి, ఒప్పుకోవాల్సిందే. కాకపోతే పైసా అండ్ పైలా 25 అనబడే ఎపిసోడ్ దగ్గర మాత్రం ముందటి ప్రధానమంత్రుల కంటే ఈ ప్రధానమంత్రి ఏమంత గొప్ప తేడా చూపించలేకపోయారన్నదే ఇక్కడ వెరీ బ్యాడ్ అండ్ వెరీ వెరీ సాడ్. యూట్యూబ్ బ్రూటస్ అనుకునేలా ఆమ్ ఆద్మీ పీఎంగా పేరున్న మన మన్మోహనుడు సైతం సర్కారీ సొమ్ముల్ని మంచి నీళ్లలా ఒరకబోచారంటేనే మనబోటి వాళ్లకు బాప్రే అనిపిస్తుంది. యూపీఏ సెకండ్ రౌండ్ గడిచిపోయిన 4 ఏళ్లలో వర్ధంతులు, జయంతులంటూ ఫుల్ పేజీ బొమ్మల రూపంలో పేపరోళ్లకు పంచిపెట్టిన మొత్తం సొమ్ము 143 కోట్లు. నెహ్రూ కుటుంబానికి చెందిన 3 పొలిటికల్ ఐకాన్లకు నివాళులు అర్పించడం దగ్గరే ఇందులో సింహభాగం సొత్తు సమర్పయామి అయిపోయింది. ఒకానొక ఆర్టీఐ అప్లికేషన్కు దొరికిన నికార్సైన ఈ లెక్కలన్నీ మనల్ని పిచ్చెక్కించకుండా ఎందుకుంటాయి? సరే, పోయినోళ్లంతా మంచోళ్లే కావచ్చు, వాళ్ళు చేసిన త్యాగాలు అమూల్యమైనవి, విలువ కట్టలేనివి కావచ్చు. అందుకోసం బాపు ఘాట్, శక్తి స్థల్ లాంటి సూపర్ స్పెషాలిటీ సమాధుల దగ్గర మీరంతా కలిసి సర్వమత ప్రార్థనలు చేసుకోండి. వాటి మీద ఖరీదైన పుష్పగుచ్చాలు ఉంచుకోండి. నిజానికి అదే మీరు అర్పించదలుచుకునే నిజమైన నివాళి కూడా. కానీ మీ బాకాల్ని అదే పనిగా ఇలా పేపర్ల మీద ఊదుకోవడానికి మా సొమ్మెందుకు తగలేస్తున్నట్లు? ఇది ప్రతి పౌరుడికి పొడుచుకొస్తున్న నికార్సైన ఆక్రోశం. కేంద్రంలోని కేబినెట్ మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇక్కడ ఏవీ తీసిపోరు. మా రాష్ట్రాల్లో మేం ఇంతింత సైజుల్లో ఇరగదీస్తున్నాం, ఇదిగో చూడండి అంటూ తమ అభివృద్ధిని, అజెండాల్ని పరాయి భాషా పత్రికల్లో సైతం అచ్చేయించుకోవడం అనే దుస్సంప్రదాయం మనకు తెలియంది కాదు. ఉత్తరాది నుంచి మాయావతి, గుజరాతీ కెరటం నరేంద్ర మోడీ, తమిళనాట ద్రవిడ ముఖ్యమంత్రులు ఇటువంటి టామ్టామ్ల దగ్గర తెగ పోటీ పడిపోతారు.
కేంద్ర మంత్రి హోదా దక్కించుకుని ఉక్కిరి బిక్కిరైపోతున్న మన మెగా మినిస్టర్నే తీసుకుందాం. తెలుగు దినపత్రికల్లో ఏకంగా 2 పేజీల చొప్పున ఈయన రాయించుకున్న ఈ ప్రశంసా పత్రాల పరమార్థం ఏంటి? టూరిస్ట్ మంత్రి అయిన తర్వాత తాను దేశానికి జమాయించుకున్న అభివృద్ధి, నేషనల్ ఇంటర్నేషనల్ డయాస్ల మీదకెక్కి తాను దంచి కొట్టిన స్పీచ్లు, ఇవి ఈ సెంటర్ స్ప్రెడ్ మీద కనిపిస్తున్న మెగా సైజ్ బ్యాండ్ మేళాలు. సెల్ఫ్ పబ్లిసిటీ అనబడే ఈ మానసిక రుగ్మత ఒక పెద్ద మనిషికి స్టేటస్ సింబల్ అయితే, ఇంకో పెద్ద కుర్చీకి ప్రాణం నిలబెట్టే ఆక్సిజన్ లాంటిది. సంక్షేమ పథకాలంటే అవి జనం కోసం మాత్రమే ఉద్దేశించినవి. వాటికి పబ్లిసిటీ కంపల్సరీ. లబ్ధిదారులకు అవగాహన కల్పించాల్సిన బరువు బాధ్యత అంతో ఇంతో గవర్నమెంట్ ఫీల్ అవ్వాల్సిందే. కాకపోతే ఎస్సీ ఎస్టీ నిధుల మళ్లింపును శాశ్వతంగా నిర్మూలిస్తూ చేసుకున్న ఆ సబ్ ప్లాన్ అనబడే సినిమాను మీడియాలో 100 రోజుల నుంచి ఆడించడం అంత అవసరమా అన్నది ఇక్కడ వినిపిస్తున్న సహేతుకమైన ప్రశ్న. మీ నిధులు మీకేనంటూ దళిత ఓటర్లకు అదే పనిగా దండోరా వేసుకుంటున్న ఈ వేలం వెరిని ఏమని పిలుచుకోవాలి? ఈ 100 days నాన్ స్టాప్ ఫంక్షన్ కోసం ఎంతెంత తగలేస్తున్నారో మీ దగ్గరేమన్నా లెక్కలున్నాయా? తాను చేసిన సాహస కృత్యాల్ని ఏకరువు పెట్టుకోవడం కోసమే ఖజానా నుంచి 1000 కోట్ల నిధుల్ని విడుదల చేసినట్లు వినిపిస్తున్న వార్తల్ని ఈ సీఎం సారు కనీసం ఖండించనైనా ఖండించగలరా? కేవలం పార్టీ పనుల్ని చక్కబెట్టుకోవడం కోసమే వారానికోసారి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కే అలవాటున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు ఈ కిరణ్ రెడ్డికి సైతం మినహాయింపు లేకపోయింది. ఒక్క ముఖ్యమంత్రి తమ రాష్ట్రాల నుంచి రాజధాని దాకా వెళ్లి రావడం కోసం అధమ పక్షం 1/2 కోటి ఖర్చు అవుతుందన్నది ఒక ప్రాథమిక అంచనా. సో ఈ ఖర్చు మొత్తం పాలనా పనుల్లో కరిగిపోతే మనకు మంచిదే. కాకపోతే తమ పార్టీల ప్రక్షాళనకు జరిగే కసరత్తుల్లో సైతం అక్కడ ఖర్చయిపోయేది కేవలం మన కాసులే. ఇక్కడ దానికి ఇంకో తిరకాసే లేదు. అయిన దానికి కాని దానికి ఢిల్లీ దాకా ఎందుకు పరుగు పెడతారు? ఆగండి అక్కడ అంటూ ఇంతకు ముందోసారి కేంద్రం నుంచి తాకీదులు అందినా ఈ లీడర్ల బుద్ధి గడ్డి తింటూనే ఉంది. తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ప్రణబ్ ముఖర్జీ చేపట్టిన పొదుపు చర్యలు గొప్పలు చెప్పుకోవడానికి పనికొచ్చాయే గాని ఈ ప్రజాసేవకుల్లో మార్పు మాత్రం తేలేకపోయిందా? కార్ల మీద అతికించే వీఐపీ మార్కు స్టిక్కర్ల కోసం మెరిసిపోయే ఖద్దరు చొక్కాలేసుకుని చట్టసభల్లో చలాయించుకోవాలన్న కుహనా రాజసం కోసం దీనికి మాత్రమే ఇవాల్టి మన ప్రజా ప్రతినిధుల ఆరాటాలు, పోరాటాలు. ఆ తర్వాతే ప్రజలైనా వాళ్లు పడే పాట్లైనా. పార్లమెంట్ సమావేశాలకిప్పుడు ప్రతిరోజు జరిగే సరాసరి ఖర్చు 6.5 కోట్లు. మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విషయానికి వస్తే మొన్నటి లేటెస్ట్ బడ్జెట్ సెషన్ లెక్క నిమిషానికి 8,500 రూపాయలు. అక్కడ కేవలం రభసలతోనే కరిగిపోయే ప్రతి నిమిషము ఇంత ఎక్స్పెన్సివ్ అన్నమాట. కుంటుతూ నడిచిపోయిన మన అసెంబ్లీ సమావేశాలు జనావళికి ఎంత మేరకు లబ్ధి చేకూర్చాయో లెక్కలేసుకుంటే చాలు. మన ఖజానా మీద జరుగుతున్న కొలవెరికి ఇదే నికార్సైన కొలమానం. నిన్న మొన్నటి చిదంబరం సమర్పించిన పద్దు ప్రకారం మన దేశ డిఫెన్స్ బడ్జెట్ 1,93,000 కోట్ల రూపాయలు. యుద్ధం వచ్చినా రాకపోయినా కంచెల దగ్గర కాపలా కాయడానికి, బార్డర్స్ ని భద్రంగా బతికించడానికి ఈ మాత్రం చమురు వదిలించుకోక తప్పని పరిస్థితి. కానీ దేశం లోపలే ఇలా అంతర్గతంగా ఆవిరైపోతున్న అనాకారి ఖర్చు సార్వత్రిక బడ్జెట్లో 15% మించిపోయినట్లు ఒక స్టడీ పేపర్లలో రాసింది. కనీసం ఈ అనామతు లెక్కనైనా అవసరానికి తగ్గట్టు కుదిర్చుకోవడం అనేది ఎందుకు కుదిరిచావదన్నదే మన ప్రశ్న. అంతులేని ఆడంబరాలకు చెక్ పెట్టడం అన్న ఒకే ఒక్క చిన్నపాటి ఇంగితంతో దేశపు దారిద్ర్య రేఖను దారికి తెచ్చుకోవచ్చు. కొంతలో కొంతైనా ఆకలి కేకల్ని అదుపులో పెట్టుకోవచ్చు కూడా. కత్తెర్లు తీయండి,